గుప్తదానం. ఒకానొక గ్రామంలో ఆనందయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు. అతను ఎన్నడూ పేదలకు దానం చేయలేదు. పిసినిగొట్టుగా ఉండి గొప్ప ఖ్యాతిని సంపాదించాడు. ఒకరోజు ఒక పేదవాడు ఆనందయ్య ఇంటికి వచ్చి ధర్మం చేయమని పేరిచాడు. ధర్మం ఇవ్వండి స్వామి. ఆనందయ్య ఆశ్చర్యంగా అడిగాడు, నీదే ఊరు? ఈ ఊరే. అసంభవం. ఈ ఊరిలో నేను ఎప్పుడూ దానం చేయనని అందరికీ తెలుసు అని ఆనందయ్య గర్వంగా అన్నాడు. అదే గ్రామంలో రాము అనే ఒక చెప్పులు కుట్టేవాడుండేవాడు. ఎవరు అడిగినా ఆయన అడిగినంత ఇచ్చేవాడు. అందరూ అతన్ని మహాదాత అని పిలిచేవాడు. కొంతకాలానికి ఆనందయ్య మరణించాడు. గ్రామస్తులు అతని శవాన్ని మట్టిదారి పక్కన పాతేశారు. ఎవ్వరూ అతని మరణానికి బాధపడలేదు. అయితే రాము వద్దకు బిచ్చగాళ్ళు మామూలుగా వస్తూనే ఉన్నారు, కానీ ఈసారి ఆయన ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు. గ్రామ పెద్ద రాము దగ్గరికి వచ్చి అడిగాడు, మహాదాత అయ్యావు, ఇప్పుడు హఠాత్తుగా దానం ఆపేశావు, ఏమైంది? రాము శాంతంగా చెప్పాడు, దాన ధర్మాలకని నాకు ఆ చచ్చిపోయిన ఆనందయ్య దబ్బిస్తూ వచ్చాడు. ఇప్పుడాయన లేడు. ఆ డబ్బు తనదని ఎవరికీ చెప్పకుండదని అతను నాతో ప్రమాణం చేయించాడు. దానం చేసి పొందిన కీర్తి కన్నా గుప్తదానంతో వచ్చే పుణ్యం ఎక్కువ.